హన్మకొండ జిల్లా పరకాలలోని అమరధామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విజయరామారావు, బీజేపీ దళిత మోర్చా నాయకులు, మాజీ ఎమ్మెల్యే ములుగురు భిక్షపతి హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. 30,000 35,000 పెట్టుకుంటే మిగతాది కూడా స్త్రీలకైతే ఏదన్నా సబ్సిడీ కింద ప్రభుత్వం 80% ఇస్తే దాన్ని మనం 20% బ్యాంకు ద్వారా బయట దేనికోసం తీసినాం? తెలంగాణ రాష్ట్రం కోసం. ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం? మా విజయరామారావు సార్ చెప్తాడు. ఆ కేసీఆర్ మోసాలన్నీ కుప్పలు కుప్పలుగా మనసులో దాపెట్టుకుని అప్పుడింత చెప్తా ఉంటాడు విజయరామారావు సార్. బాధ అనిపిస్తా ఉన్నది. మొన్న మునుగోలు ఎలక్షన్లు అయినాయి. ఆ పక్క కాన్స్టిట్యూన్సీ అది. మా ఆమె ఎంపీపీ పక్కన బీజేపీ పార్టీ మీద ఒరిజినల్ బీజేపీ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినట్టు వార్త 6 గంటలకు ఆయనకు తెలిసింది. 12 గంటలకు వచ్చిండు. ఆయన వెంట మంత్రివర్గ సభ్యులు రాలే,